వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. అలాగే నేను లింక్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను. ఆ లింక్తో జాయిన్ అవ్వమని మెసేజ్ చేయండి. సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది. షీట్ ఓపెన్ చేయండి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఓకే చూడండి. సో లాస్ట్ డే మనకి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల నాకు ఇంటర్నెట్ ప్రాపర్గా లేదండి. సో నాకు వాట్సాప్ ఓపెన్ అవ్వడానికి ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంటుంది. బాగా డెట్స్లో ఉంది. అందువల్ల క్లాస్ అనేది కంటిన్యూ చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ టు ఈచ్ అండ్ ఎవరి వన్. సో వెరీ రేర్ కేసెస్లో మాత్రమే క్లాస్ ఉండదండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఛాన్స్ లేదు కనెక్ట్ అవ్వడానికి అనుకున్నప్పుడు మాత్రమే క్లాస్ ఉండదు. రిమైనింగ్ మిగతా టైం, రిమైనింగ్ ఎప్పుడైనా సరే క్లాస్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. క్లాస్ లేదంటే మీకు ఫస్ట్లో కాబట్టి సాటర్డే సండే కూడా హాలిడే ఇచ్చాను. ఇక్కడ నుండి హాలిడేస్ ఏమీ ఉండవు. మేబీ ఉంటే సండే రోజు తీసుకుందాం అంతే. అది కూడా 30 క్లాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు. తర్వాత సండే కూడా ఉండదు మ్యాక్సిమం. ఓకే. సో వాట్సాప్లో మెసేజ్ చేశారు ఎవరన్నా క్లాస్ స్టార్ట్ అయిందని? కొంచెం డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి మూసేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ కొంచెం ఇక్కడికి వెయిట్, ఇక్కడ నుంచి చూడండి. సో అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? మన కంపెనీ, ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ ఉంటారు. సో ఈ వెండర్స్ ఏం చేస్తారు? రా మెటీరియల్ అనేది సప్లై చేస్తారు. సో రా మెటీరియల్ సప్లై చేస్తారు. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళని వెండర్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ అని కూడా చెప్తారు. సర్వీస్ ప్రొవైడర్స్. సో ఈ వెండర్స్ తోటి మనం ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో, అంటే ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తామో ఇవన్నీ కూడా అకౌంట్ పేయబుల్లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో దీని ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ ని P2P అంటారు. P2P, అకౌంట్ పేయబుల్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. సో అకౌంట్ పేయబుల్ అనేది వెండర్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాబేస్ ని మేనేజ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. వెండర్స్ తో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్ ద్వారా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. సో వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. ఒక కంపెనీ మీరు యాక్చువల్గా కార్స్ తయారు చేసే కంపెనీ అనుకుందాం. ఏమేమి కావాలి? డిఫరెంట్ రా మెటీరియల్ కావాలి ఒక కార్ తయారు చేయాలంటే. పోనీ మీరు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. ఏమేమి కావాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి? రా మెటీరియల్ ఏం కావాలి? సిమెంట్ అవసరం ఉంటుంది, సిమెంట్. శాండ్ అవసరం ఉంటుంది, సిమెంట్ అవసరం ఉంటుంది, శాండ్ అవసరం ఉంటుంది. అలాగే బ్రిక్స్ అవసరం ఉంటుంది, టైల్స్, యూపీవీసీ విండోస్, ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్స్, ఇలా చాలా అవసరం ఉంటుంది. ఇవన్నీ ఎవరిస్తారు? ఇవన్నీ సప్లై చేసే వాళ్ళు ఎవరు? వెండర్స్. అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వెండర్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా వెండర్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి? మీ కంపెనీలో 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఏదైనా రిపేర్ ఉంది, రిపేర్ చేయడానికి ఎవరు వస్తారు? హార్డ్వేర్ ఇంజనీర్ వస్తారు. వాళ్ళు కూడా వెండరే. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాను, నేను మీకు ఒక వెండర్ ఎగ్జాంపుల్. లేదంటే కంపెనీలో మిషనరీస్ ఉంటాయి, ఏమైనా డ్యామేజ్ అవుతాయి, ఆ రిపేర్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. వెండర్స్ వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్. ఎవరైనా అవ్వచ్చు, బోత్ ఆర్ వెండర్స్. S4 హానాలో వెండర్ అనరండి, బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్. ఈసీసీలో అయితే వెండర్ అంటారు, S4 హానాలో బిజినెస్ పార్ట్నర్ అంటారు. వెండర్. కస్టమర్ కూడా బీపీ అంటారు, కస్టమర్ కూడా బిజినెస్ పార్ట్నరే అంటారు. ఓకేనా?
సో వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్. టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్. వెండర్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. వెండర్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ఉంటాయి. సో డొమెస్టిక్ వెండర్స్ అంటే ఎవరు? లోకల్ వెండర్స్. కంట్రీ వైజ్ గా ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. ఇంటర్నేషనల్ వెండర్ అంటే వేరే కంట్రీ నుంచి కూడా మీకు రా మెటీరియల్ వస్తుంది, వేరే కంట్రీ నుంచి కూడా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు వెండర్స్. సో వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్. వన్ టైం వెండర్ అనేది ఆప్షనల్, మనం క్రియేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వన్ సైడ్ వెండర్ అంటే మీనింగ్ ఏంటి? వన్ సైడ్ వెండర్ అంటే వాళ్ళతోటి వన్ టైం మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈస్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. వెండర్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మనం మేనేజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ వెండర్ అకౌంట్ డేటాబేస్. వెండర్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మనం 3 వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBD3 వెళ్ళండి. OBD3. సో కొత్తగా క్రియేట్ చేయాలి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. లేదు, ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. ఓకే, మీరు డొమెస్టిక్ వెండర్ న్యూ ఎంట్రీకి వెళ్ళిపోయారు. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. ఓకేనా? వెళ్ళండి. మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటే కనుక ఎవరన్నా మీతో టచ్లో ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, క్లాసెస్ మళ్ళీ జరుగుతున్నాయని. మనకి సైక్లోన్ ఎఫెక్ట్ వల్లే ప్రాబ్లం అండి, ఏమీ లేదు. ఓకే, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, డోంట్ వరీ. సో ఫస్ట్ మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇచ్చారు. సో మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం కదా. డివి డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్స్ అందరూ కూడా ఈ గ్రూప్ లో యాడ్ అవుతారు. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. SRDV. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇస్తే మీకు గుర్తుంటుంది మీది. నెక్స్ట్ ఎంట్రీ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. IN, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. IV. ఇంటర్నేషనల్ INTR ఇవ్వండి, అంతా తీసుకోదు. INTR వెండర్ గ్రూప్. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ IV. SR మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. OC కదా, వన్ టైం వెండర్ కదా. OC ఇచ్చారు కదా ఆల్రెడీ? లేదు సార్, ఇవ్వలేదా? లేదు ఇవ్వలేదు సార్. OC అంటే వన్ టైం వెండర్ గ్రూప్. లేదంటే SROVనా? ఓకే, అలా అయినా ఓకే. సో యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వండి. లాస్ట్లో వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేవ్. సో 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. ఇవ్వండి, కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారా? డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్.
సో డొమెస్టిక్ వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఒక గ్రూప్ అన్నమాట. వెండర్ గ్రూప్ ఏం చేస్తుంది? వెండర్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. వెండర్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది వెండర్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ లో డొమెస్టిక్ వెండర్స్ యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్ యాడ్ అవుతారు. వన్ టైం యాడ్ అవుతార్. మాక్సిమం డొమెస్టిక్ ఉపయోగిస్తారండి. ఇంటర్నేషనల్ వన్ టైం అనేది వెరీ రేర్ కేసెస్, ఆప్షనల్. ఓకే, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ జనరల్ డేటా ఉంది, జనరల్ డేటా అడ్రస్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అన్నమాట. సో వెండర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే కనిపించదు, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎట్ ది టైమ్ ఆఫ్ డొమెస్టిక్ వెండర్ క్రియేషన్ ఆర్ డొమెస్టిక్ వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, లేదంటే డొమెస్టిక్ బీపీ క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది వెండర్ గ్రూప్ ఫీల్డ్ స్టేటస్. వెండర్ గ్రూప్ ఇది ఎలాంటిది? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ అని చెప్పచ్చు. సో వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ ఫీల్డ్ అనేది విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. పైన టైటిల్ బాగా చూడండి, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే వెండర్ కి సంబంధించింది. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరం, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అని ఎక్కడ చేస్తాము? OBC4 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? అట్లా క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో ఇట్లా వెండర్ క్రియేషన్కి వెండర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాము. క్లియర్ కదా? వెండర్కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. అలాగే ఇంటర్నేషనల్ కూడా అంతే. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఉంది, డబుల్ క్లిక్ చేయండి. సో మీరు ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తున్నారు. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ క్లియర్ కదా? నెక్స్ట్ టుమారో కూడా క్లాస్ ఉందండి, సండే కదా. సండే కూడా, రేపు కూడా క్లాస్ ఉంది. ఎందువల్ల మనం లాస్ట్ డే మనం హాలిడే తీసుకున్నాం, నెట్వర్క్ ఇష్యూ. అంతకుముందు బిఫోర్ ఒక 2 days పవర్ ప్రాబ్లం వల్ల మనం క్లాస్ చెప్పుకోలేదు, కాబట్టి టుమారో క్లాస్ ఉంటుంది. సో మనం గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏమొచ్చి నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్. స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ టూ ఏం చేస్తున్నాము? క్రియేట్ నంబర్ రేంజ్. సో నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండర్ కూడా ఒక నంబర్ కావాలి. మీ దగ్గర ఒక 2000 వెండర్స్ ఉన్నారు, పోనీ ఒక 1000 వెండర్స్ ఉన్నారు అనుకుందాం. ఒక 1000 వెండర్స్ ఉన్నారు అనుకుందాం, ఒక 1000 వెండర్స్. సో ఈ 1000 వెండర్స్ కూడా, ఈ 1000 వెండర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? 1000 వెండర్స్ అనేవా, ఈ 1000 వెండర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నెంబర్, ప్రతి వెండర్కి ఒక నంబర్ కావాలి. కాబట్టి XKN1 లో నంబర్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ నంబర్ అనేది వెండర్ గ్రూప్కి అసైన్ చేస్తాం. క్రియేట్ నంబర్ రేంజ్ XKN1 లో వెండర్ కి సంబంధించిన నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాము. తర్వాత అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్, OBAS. వెండర్ క్రియేట్ చేస్తాము, వెండర్ నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాము, అలాగే ఆ నంబర్ రేంజ్ వెండర్ గ్రూప్ కి అసైన్ చేయాలి. ఓకేనా? XKN1 వెళ్ళండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఏం చేయొచ్చు మనం? ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇస్తాం. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది డెమో సర్వర్ చాలా మంది క్రియేట్ చేసేసారు, చాలా ఉన్నాయి. మనం ఓన్గా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఓవర్లాప్ అయిపోతుంది.
తీసుకోదు, కాబట్టి స్టాండర్డ్ గా తీసుకుందాం. బట్ మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? కొత్తగా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తారు. చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఏం చేస్తారు? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇస్తారు. ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ అనేది ఇస్తాం. బట్ ఇక్కడ అలా కాదు. మన మీరు కావాలంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇలా క్రియేట్ చేయొచ్చు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ అనేది ఇస్తారు. ఈ నెంబర్ రేంజ్ అనేది వెండర్ గ్రూప్కి అసైన్ చేస్తారు. మనం ఏంటంటే ఇక్కడ డెమో సర్వర్ కాబట్టి స్టాండర్డ్గా ఉన్న వాటినే తీసుకుందాం. ఎగ్జాంపుల్ 02 ఉంది. 02 సెలెక్ట్ చేయండి. 02. సో ఇది తీసుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడున్న నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? నేను 02 తీసుకుంటున్నాను. లేదంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్కి 01, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్కి 02, వన్ టైం వెండర్ గ్రూప్కి 03 ఇలా కూడా తీసుకోవచ్చు. సో స్టాండర్డ్గా ఉన్నవన్నీ కూడా మనం యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఈ నంబర్ రేంజ్ అనేది వెండర్ గ్రూప్కి అసైన్ చేయాలి. OBAS 02 తీసుకుంటున్నాను. 02 ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ఫ్రమ్ నంబర్ టు నంబర్ పిక్ అవుతుంది. వెళ్ళండి. OBAS పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. చూసారా? సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్. సో వీటికి ఏం చేస్తున్నాను? 02, 02, 02 ఇస్తున్నాను. ఇవ్వండి. 02, 02 కదా, 02, 02, 02. సో నంబర్ రేంజ్ అనమాట. వెండర్ గ్రూప్కి మనం నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే నంబర్ రేంజ్ ఉందో ఈ నంబర్ రేంజ్ బేస్గా చేసుకుని ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది కదా అక్కడ, దాన్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సేవ్. కంటిన్యూ. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నంబర్ రేంజ్ స్టాండర్డ్గా ఉన్నది తీసుకున్నాము. తర్వాత ఆ నంబర్ అనేది వెండర్ గ్రూప్కి అసైన్ చేసాం. స్టెప్ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇవి క్రియేట్ చేస్తున్నాం. ఇవి మనం క్రియేట్ చేస్తాం. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తారు, అది వన్ మోర్ వేలో కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అది మీకు కనిపిస్తుంది. ఎలాగ నేను చెప్తాను. తర్వాత రికన్సిలేషన్ అకౌంట్ వెయిట్ క్రియేట్ చేయాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. వాట్ ఇస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is the main ledger or vendor and customer is the sub ledger అని చెప్తారు. 3 రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. మనం ఒక ఎంట్రీ ఒక వేలో పోస్ట్ చేస్తే వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ సబ్ లెడ్జర్. సో రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. సో వెండర్ నేమ్ అంటారు మామూలుగా ఫైనాన్షియల్ మనం వెండర్ అంటే వెండర్ నేమ్ ఏమని చెప్పచ్చు? ఇప్పుడు టాలీ పైన వర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? వెండర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్సా, సండ్రీ డెబిటర్సా? వెండర్స్ క్రెడిటార్స్ సార్. క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటర్స్ అంటారు. వెండర్ ఏమంటారు? సండ్రీ క్రెడిటర్స్. సో ఇక్కడ యాక్చువల్గా మనం సండ్రీ క్రెడిటర్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు OBD4లో GL గ్రూప్స్ ఉన్నాయి కదా. OBD4లో ఏమున్నాయి? OBD4 GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. అంతే కదా? వెళ్ళండి. OBD4 /OBD4లో GL గ్రూప్స్ ఉన్నాయి కదా. పొజిషన్కి వెళ్ళాలి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇవి
ఓకేనా? కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోవచ్చు, లేదంటే సండరీ క్రెడిటర్స్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే, మనం రెగ్యులర్ గా కరెంట్ లైబిలిటీస్ లో తీసుకుంటాము. సండరీ క్రెడిటర్ గ్రూప్ ఉంటే కనుక క్రెడిటార్ తీసుకుంటాం, డెబిటార్ ఉంటే డెబిటార్ తీసుకుంటాం, ఏదైనా పర్వాలేదు. బట్ రెగ్యులర్ గా మనం కరెంట్ లైబిలిటీ తీసుకుంటాం కాబట్టి తీసుకోండి. వెళ్ళండి. /FS00 ఇచ్చారా? కంపెనీ కోడ్ చేంజ్ చేస్తారా? చేయండి. ఇవ్వండి. కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. కరెంట్ సారీ, కరెంట్ లైబిలిటీస్ కదా, ఐఎమ్ సో సారీ. లైబిలిటీస్ లో మనం ఇది ఒకటే క్రియేట్ చేస్తామా? అవును సార్. ఏంటి? ఓకే ఫైన్, నో ఇష్యూ. వెళ్ళండి. నెక్స్ట్ నెంబర్ తీసుకో. 100 ఫైన్, కరెక్టే, అవును కరెక్ట్, ఒకటే క్రియేట్ చేసాం. గుడ్, కరెక్ట్. సో కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 100,501. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. 100,501 ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి, కరెంట్ లైబిలిటీ తీసుకోండి. కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కింద ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ లాంగ్ లాంగ్ టెక్స్ట్ లో ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సో హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్స్? జిఎల్ అకౌంట్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? ఇక్కడ కనిపించేదంట టైప్ డిస్క్రిప్షన్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ డేటా. ఇదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. కంట్రోల్ డేటాకి వెళ్తే కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే ఐఎన్ఆర్ అనేది ఒక కంపెనీ కోడ్. తర్వాత ఈ ట్యాక్స్ రిలేటెడ్ కీస్ ఇస్తాం, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ రిలేటెడ్. నెక్స్ట్ చూడండి, వెయిట్ ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి మనం. ఆల్ట్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ ఇవ్వండి, వెండార్. డ్రాప్ డౌన్ చేయండి, మళ్ళీ చేయండి. ఇక్కడ ఏమన్నా చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. వేటి క్రియేట్ చేయాలని అడిగితే చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మనం క్రియేట్ చేయాలని చెప్పాలి. సో వెండర్ కాబట్టి వెండర్ తీసుకున్నాం. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. డ్రాప్ డౌన్ చేయండి, G067 తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి G067 రికన్సిలేషన్ అకౌంట్. వీఆర్ క్రియేటింగ్ ది రికన్సిలేషన్ అకౌంట్. ఇచ్చారా? అది సేవ్. నెక్స్ట్ వన్ మోర్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 100,502. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. INTR టోటల్ గా తీసుకోదు. INTR వెండర్ రికన్సిలేషన్ రికాన్ అకౌంట్ అని కూడా చెప్తారు. రికన్సిలేషన్ అకౌంట్. గ్రూప్ ఆఫ్ కంపెనీని ఏమంటాం? గ్రూప్ ఆఫ్ కంపెనీని నేను ఫస్ట్ లో చెప్పాను. గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పకండి, నేను జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పాను. మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాం? OX50లో గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. దాన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే, మర్చిపోకండి. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ తీసుకోవాలి మ్యాండేటరీగా. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067. సేవ్.
సేవ్ చేశారా? నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ మోర్. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. What do you mean by reconciliation account? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. గుర్తుపెట్టుకోండి. Current liabilities comes under balance sheet or sundry creditors also comes under balance sheet. One time vendor reconciliation account. Line item vendor తీసుకోవాలి. Line item display short key 001. G067 and save. 3 reconciliation accounts ని మనం క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ సార్ 3 రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. చూడండి, అండర్ జిఎల్ గ్రూప్ వీ విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసాము? జిఎల్ గ్రూప్ అండర్ లో క్రియేట్ చేస్తున్నాం. అండర్ వెండార్ గ్రూప్ వీ విల్ క్రియేట్ ది వెండార్స్. వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్స్ ని క్రియేట్ చేస్తున్నాం. క్లియర్ కదా? జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్స్ క్రియేట్ చేసాము, అలాగే వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్స్ ని క్రియేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్ క్రియేట్ చేస్తాం. అండర్ ది కస్టమర్ గ్రూప్ విల్ క్రియేట్ ది కస్టమర్. క్లియరా? అలాగే వన్ మోర్ పాయింట్ మర్చిపోయాము. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. అక్కడ యాడ్ చేయండి. అక్కడ అండర్ ది జిఎల్ గ్రూప్ అని దానిపైన యాడ్ చేసుకోండి. Define tolerance group for customer and vendor. Define tolerance group for customers and vendor. OB83 transaction code. OB83. ఓకే, ఇది కూడా క్రియేట్ చేయాలి. ఓకే, వెళ్ళండి. OB83. సో టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OB83/N OB83. డివిటరీకి వెళ్ళండి. You can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. మీరు అలా కాదు, SRT VC ఇవ్వండి. V అంటే వెండర్, C అంటే కస్టమర్స్. కంపెనీ కోడ్ సార్ అది. సార్ క్రింద టాలరెన్స్ గ్రూప్ దగ్గర ఇవ్వండి. కరెక్టే మీరు ఇచ్చింది. SR11 కదా? SR11 అనేది కంపెనీ కోడ్. వెరీ గుడ్, కరెక్ట్ ఇచ్చారు. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, ఐఎమ్ సారీ. టాలరెన్స్ గ్రూప్ ఏమి ఇవ్వాలి? మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. SR జిఎల్ కి ఇచ్చిన టాలరెన్స్ గ్రూప్ ఇవ్వకూడదు కదా సార్? ఏంటండి? జిఎల్ కూడా ఆల్రెడీ ఒక టాలరెన్స్ గ్రూప్ ఇచ్చాం కదా. అంటే మీరు ఇక్కడైనా ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు, ఏం కాదు, వర్క్ అవుతుంది. మీ ఇష్టం. మీరు డిఫరెంట్ గా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండార్కి అసైన్ అవుతుంది. ఓకేనా? సో జిఎల్ టాలరెన్స్ గ్రూప్ అన్ని ఒకేలా కూడా ఉండొచ్చు, దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. దేనికైతే సపరేట్, ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ సపరేట్. బట్ మనం సపరేట్గా క్రియేట్ చేద్దాం. జిఎల్కి ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. బట్ ఎస్ఆర్ విజి, వి అంటే వెండార్, సి ఇవ్వండి, విసి, సి అంటే కస్టమర్. ఓకేనా? టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్లో. మీ కంపెనీ కూడా ఇవ్వండి. తీసుకోవట్లేదా? ఆ టాలరెన్స్ దగ్గర కొన్ని లెటర్స్ రిమూవ్ చేయండి. TOL ఇవ్వండి చాలు. మీ కంపెనీ కూడా ఇవ్వండి.
లాస్ట్లో గెయిన్ అండ్ లాస్ ఉంది కదా, 100 ఇవ్వండి. ఇంత పర్సంటేజ్ 5% ఇవ్వండి అన్నిట్లో. ఇక్కడ కూడా 5, లేదంటే 100 ఇచ్చినా పర్లేదు, ఎట్లయినా ఇవ్వండి. కింద కూడా 100. సేవ్, ఎంటర్, సేవ్. అక్కడ అక్కడ ఆయన అవసరం లేదండి, పైన వర్క్ అక్కడ తీసేయండి, రిమూవ్ చేయండి. సో టోలరెన్స్ గ్రూప్, ఈ టోలరెన్స్ గ్రూప్ దేనికి వర్క్ అవుతుంది? వెండర్ కి అండ్ కస్టమర్స్ కి బోత్. ఓకే, సేవ్. ఎస్ఐపి ఓపెన్ చేయండి. సారీ, షీట్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? అండర్ ది వెండర్ గ్రూప్ విల్ క్రియేట్ ది వెండర్స్. డౌన్కి వెళ్ళండి. చూడండి, వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 వెండర్ క్రియేషన్, XK02 వెండర్ చేంజ్, XK03 వెండర్ డిస్ప్లే. ఇప్పుడు XK01, XK02, XK03 బిలాంగ్స్ టు ఎంఎం వాళ్ళు ఉపయోగిస్తారు, మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉపయోగిస్తారు. అదే FI అయితే FK01, FK02, FK03. కింద సెలెక్ట్ చేయండి, 3 లైన్ సెలెక్ట్ చేయండి. సో ఒక వెండర్ క్రియేట్ చేయాలంటే ఏంటి కూడా ఉపయోగిస్తాము? XK01, XK02, XK03 కి సంబంధించినవి మనం కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే FK01, FK02, FK03 FIకి సంబంధించినవి. ECC వరకు S4 హనాకి వెళ్ళారనుకోండి, BP బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఈ 3 ఇక్కడున్న టీ కోడ్స్ పనిచేయవు. BP ద్వారా క్రియేట్ చేస్తాం. BP ద్వారా వెండర్ని మనం క్రియేట్ చేస్తాము S4 హనాలో. ECC అయితే XK01, XK02, XK03 కి. FK01, FK02, FK03 ఎవరికి? FIకి సంబంధించినవి. ఓకేనా? సో ఈ వెండర్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ సంబంధించి ఇక్కడ నుంచి మొత్తం ఎండ్ యూజర్ యాక్టివిటీ. మాస్టర్ డేటా ఎవరు క్రియేట్ చేస్తారు? ఎండ్ యూజర్కి సంబంధించింది. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేస్తాం. ఓకే, వెళ్ళండి. XK0కి వెళ్ళండి. ఫస్ట్ XK01 /n XK01 కి సంబంధించింది. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ చూడండి, పర్చేజ్ ఆర్గనైజేషన్ పైన నుండి థర్డ్ లైన్, పర్చేజ్ ఆర్గనైజేషన్. ఓకేనా? లో ఉంటుంది. FK01 ఇవ్వండి. FK01 కమాండింగ్ ఫీల్డ్లో FK01 /n FK01 FK01 ఎంటర్. చూసారు, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు, లో ఉంటుంది పర్చేజ్ ఆర్గనైజేషన్. సో XK01తో చేయొచ్చు, FK01తో కూడా చేయొచ్చు. XK01 ఏమంటే ఎగ్జాంపుల్ XK01 /n XK01 ఎంటర్. చూసారా? ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీ కంపెనీ కూడా ఇవ్వాలి. తర్వాత ఏం చేస్తున్నాం మనం? వెండర్ క్రియేట్ చేస్తాం. టైటిల్ బార్లో చూడండి ఏముంది? క్రియేట్ వెండర్. S4 HANA అయితే క్రియేట్ BP అని ఉంటుంది. అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్, అది కింద ఉంది అకౌంట్ గ్రూప్. సో మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు ఏది క్రియేట్ చేస్తుంటే ఆ వెండర్ ఇవ్వాలి. అకౌంట్ గ్రూప్ దగ్గర అలా కాదు, క్లోజ్ చేయండి, ఇంత అవసరం లేదు, క్లోజ్ చేయండి. మీరు ఇంత రిస్క్ అవసరం లేదు, క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి మేడం. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. మీరు క్రియేట్ చేసిన వెండర్ SR సిరీసే కదా, కాబట్టి SR ఇచ్చాం. మీరు ఏది క్రియేట్ చేస్తే అది ఇవ్వాలి. సో చూడండి, మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇస్తాం. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ ఇస్తాం. అండర్ ది వెండర్ గ్రూప్ విల్ క్రియేట్ ది వెండర్స్. సో మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి? ఈ మీరు క్రియేట్ చేసే వెండర్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ అవుతుంది.
ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇస్తారు. మీరు క్రియేట్ చేసే ఇంటర్నేషనల్ వెండార్ అనేవాడు ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్లో యాడ్ అవుతాడు. అట్లా దీనికది ఇవ్వండి. కింద రిఫరెన్స్ అని చూసారు. రిఫరెన్స్ అంటే ఏంటి? కాపీ చేసుకుంటారు. మనం కాపీ చేయట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న వెండార్ని లేదంటే ప్రీవియస్గా ఉన్నటువంటి కంపెనీ కోడ్లో ఉన్నటువంటి వెండార్ని కాపీ చేసుకుంటారు. మనం కాపీ చేయట్లేదు, ఇక్కడ ఓన్గా క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. సో కంపెనీనా ఏంటి అనేది మన ఇష్టం. ఇక్కడ ఏదైతే అది ఇవ్వాలి. ఇది ఆప్షనల్. వెండర్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ ఇవ్వండి. వెండర్ నేమ్ ఇవ్వండి, మీ ఇష్టం, ఎనీ నేమ్. నెక్స్ట్ సెర్చ్ టర్మ్ అంటే ఏంటి? మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే ఏదన్నా సెర్చ్ టర్మ్స్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు వెండర్ని. దానికనమాట ఆ ప్లస్ సింబల్స్ ఉన్నాయి చూసారా? ప్లస్ సింబల్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ప్లస్ సింబల్స్ అనేది ఎక్స్ట్రా ఫీల్డ్స్, ఎక్స్ట్రా లైన్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ప్లస్ సింబల్స్ చూపించండి. ఇవి ఎక్స్పాండ్ అంటారు. ఎక్స్పాండ్. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇప్పుడు స్ట్రీట్ అడ్రస్ ఉంది చూసారు, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఎక్స్ట్రా కావాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తారు, ఎక్స్పాండ్ అంటారు. మనకు అవసరం లేదు. స్ట్రీట్ దగ్గర క్లిక్ చేసి స్ట్రీట్ ఇవ్వండి, ఎనీ స్ట్రీట్. హౌస్ నంబర్ నెక్స్ట్ కాలంలో హౌస్ నంబర్, ఎనీ నెంబర్ 1 2 3. పోస్టల్ కోడ్ ఇవ్వండి, పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ, ఎనీ సిటీ మీ ఇష్టం. తిరుపతి ఇవ్వండి. కంట్రీ, కంట్రీ అనేది మ్యాండేటరీ. ఓకేనా? కంట్రీ. కంట్రీని బేస్గా చేసుకుని మనకి రీజన్ అంటే స్టేట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. రీజన్ బేస్డ్ ఆన్ ది కంట్రీ కోడ్, రీజన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్. కంట్రీ కోడ్ ని బేస్ గా చేసుకుని స్టేట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. బేస్డ్ ఆన్ ది కంట్రీ కోడ్, రీజన్స్ లేదంటే స్టేట్స్ విల్ బి రిఫ్లెక్టెడ్. డ్రాప్ డౌన్ చేయండి. ఐఎన్ ఇచ్చారు కదా, ఐఎన్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్ 1 2 3. పోస్టల్ కోడ్ పైన ఇచ్చారు 517505 ఇవ్వండి. ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. రిమైనింగ్ ఫీల్డ్స్ ఇచ్చినా ఓపెన్. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ని అకౌంట్ చేయాలి, ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసాం FS00లో. ఇవన్నీ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ రైట్ సైడ్ ఉంది. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ అనేది ఆప్షనల్. ఇక్కడ మనం వెండార్ నంబర్ తీసుకుందాం. వెండార్ నంబర్ 12012 ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటో మీకు తెలియదు. నేను ఏం చేయాలి? F1 ప్రెస్ చేయండి. ఆ కర్సర్ బ్లింక్ అవుతుంది. F1 మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ ఫీల్డ్, మీరు ఏదైనా స్పెసిఫిక్ ఫీల్డ్ అనలైజ్ చేయాలనుకున్నారు, ఆ పర్టికులర్ ఫీల్డ్లో కర్సర్ ఉంచండి, F1 ప్రెస్ చేయండి. సో అక్కడ ఏమి ఇచ్చాము, ఎందుకు ఇస్తున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ ఫీల్డ్, సెలెక్ట్ పర్టికులర్ ఫీల్డ్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. F1 ప్రెస్ చేస్తే అర్థమవుతుంది. క్లోజ్ చేయండి. A4 ఇవ్వండి. A4 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఇస్తున్నాను. A4 ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి.
0001. పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది సపరేట్ క్లాస్. పేమెంట్ టర్మ్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అంటే డ్రాప్ డౌన్ చేయండి, మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం, అది వచ్చేస్తుంది చూసారా. ఓకే, సేవ్. చూసారు లాస్ట్లో మెసేజ్ ఫామ్ అయింది, చూడండి ఏముంది మెసేజ్ లాస్ట్లో. వెండర్ నంబర్ 00010593 వాస్ క్రియేటెడ్ బై కంపెనీ కోడ్ SR11. ఈ నెంబర్ ఎలా వచ్చింది? వెండర్ నంబర్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా సార్. షీట్ ఓపెన్ చేయండి. సో వెండర్ నంబర్ ఎలా జనరేట్ అయింది? మనం నెంబర్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం వెండర్ కూడా. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ స్టెప్ 2లో చూడండి, క్రియేట్ నంబర్ రేంజ్. XKN1 క్రియేట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేసాము. అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్, OBAS లో అసైన్ చేసాం. సో వీటి వల్ల నంబర్ రేంజ్ అనేది జనరేట్ అయింది. క్లియర్ కదా? XKN1 లో వెండర్ నంబర్ రేంజ్ ఉంది, స్టాండర్డ్ గా తీసుకున్నాం, మీరు క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఆ నంబర్ రేంజ్ ఏం చేసాము, OBAS లో వెండర్ గ్రూప్ కి అసైన్ చేసాం. దాన్ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి ఒక నంబర్ అనేది పిక్ అయింది. క్లియర్ కదా? రైట్, డౌన్కి వెళ్ళండి. సో వెండర్ని క్రియేట్ చేస్తాం, కంప్లీటెడ్. సో మన దగ్గర వెండర్ రెడీగా ఉన్నాడు. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. టికోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? నెక్స్ట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ ఎంట్రీ పోస్ట్ చేస్తాడు. ఇప్పుడు యాక్చువల్గా మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ క్రియేట్ చేశాం కదా, మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు చేస్తారు, లేదంటే ఎండ్ యూజర్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందువల్ల? ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. XK01 బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్, FK01 బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్. చెక్ చేద్దాం, వెళ్ళండి /n ఇవ్వండి, ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి, /n. వెండర్ అనేది మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా కాదు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. చూసారా? FK01 వెండర్ క్రియేషన్, FK02 వెండర్ చేంజ్, FK03 వెండర్ డిస్ప్లే, FK05 బ్లాక్ అన్బ్లాక్ వెండర్. తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేస్తారు, XK02లో చేంజెస్ చేశారు, ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? FK04 డిస్ప్లే చేంజెస్. ఇట్లా ఓకేనా? సో షీట్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఏంటి, మనం ఎంట్రీ పోస్ట్ చేయాలి. వెండర్ ఉన్నారు, వెండర్ ఏం చేస్తారు? రా మెటీరియల్ పర్చేస్ చేశారు కంపెనీ వాళ్ళు వెండర్ దగ్గర నుంచి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 31 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 31 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. మరి వెండర్ ఉన్న రా మెటీరియల్ కూడా ఒక GL కావాలి కదా. GL అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్స్ తోటి లింక్ అయి ఉంటుంది. SAP FICO అనేది ఒక మాడ్యూల్. SAP FICOలో అకౌంట్ పేయబుల్ సబ్ మాడ్యూల్, R2R ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీబుల్ ఒక సబ్ మాడ్యూల్. సో GL అనేది ఆల్ సబ్ మాడ్యూల్స్ తోటి లింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వెండర్ ఉన్నారు, మరి రా మెటీరియల్ GL కూడా కావాలి కదా, ఎంట్రీ పోస్ట్ చేయలేము. సో రా మెటీరియల్ క్రియేట్ చేద్దాం, /n FS00. సో రా మెటీరియల్ దీనికి ఎందుకు వస్తుంది? కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. ఫస్ట్ ఎలాబరేట్ చేయండి, క్రియేట్, కంటిన్యూ. ఇచ్చారా? కరెంట్ అసెట్ ఇవ్వండి, కరెంట్ అసెట్ గ్రూప్ పైన ఉంది. రా మెటీరియల్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు.
మీరు రా మెటీరియల్ ఓబిడి ఫోలో గ్రూప్స్ ఉన్నాయి కదా, అక్కడ రా మెటీరియల్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. సరే, కరెంట్ అసెట్స్ ఇవ్వండి, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, రా మెటీరియల్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటా, వీటికి అవసరం లేదు. రికన్సిలేషన్ అకౌంట్ వీటికి ఎందుకు ఇస్తారు మీరు? రికన్సిలేషన్ అకౌంట్ వేటికి ఇవ్వాలి? అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఇది రా మెటీరియల్ కదా, నాట్ రిక్వైర్డ్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఓకే, సేవ్. ఓకే, ఓకే, రైట్. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. లాస్ట్ లో చూడండి, మీ కంపెనీ కోడ్ SR11 ఉంది. అక్కడ లేకపోతే ఏం చేస్తారు? కంపెనీ దానిపైన క్లిక్ చేస్తే మీరు కంపెనీ కోడ్ మార్చుకోవచ్చు. వేరే కంపెనీ కోడ్ ఉంటే కనుక ఇక్కడ క్లిక్ చేయాలి, కంపెనీ కోడ్ ట్యాబ్ పైన క్లిక్ చేసి మార్చుకోవాలి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, మీరు క్రియేట్ చేసిన వెండార్ కనిపిస్తుంది, అక్కడ కాదు, వెండార్. వెయిట్ వెయిట్, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఏం లేవు, మీ కంపెనీ కోడ్ కానీ ఏం లేవు. ఇలా ఉన్నప్పుడు మీరు కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? సర్వర్లో ఉన్న వెండార్స్ అన్ని వచ్చేస్తాయి. మనకు అవి కాదు కావాల్సింది. వెండార్ బై కంపెనీ కోడ్ క్లిక్ చేయండి, పైన ట్యాబ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ మన కంపెనీ కోడ్ లెవెల్లో మనం క్రియేట్ చేస్తున్న మన వెండార్సే కనిపిస్తుంది. కంటిన్యూ. చూసారా, ఒకటే క్రియేట్ చేసాం. ఇవ్వండి, వెండార్ నంబర్ ఇచ్చేసాం. తర్వాత ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. వాట్ ఇట్ మీన్ బై ఇన్వాయిస్ డేట్? ఇన్వాయిస్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది ఒకటి. వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్, లేదంటే ఇన్వాయిస్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే, when we are post the information on the SAP, when we are map the information on the SAP. అది ట్రాన్సాక్షన్ డేట్ అంటే పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షన్ డేట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, రా మెటీరియల్ ఇచ్చేసారు, వెండర్ ఇచ్చేసారు. తర్వాత అమౌంట్ ఇవ్వండి, 10,000. మీ ఇష్టం, 5,000, 50,000. ఓకే, నో ఇష్యూ. మీరు ఏమైనా క్రియేట్ చేశారా? ట్యాక్స్ కోడ్స్ అవి ఏమైనా ఇక్కడ కనిపిస్తున్నాయి? లేదు తెలుస్తుంది, సార్. చేయలేదా? లేదు సార్. లేదు సార్. తర్వాత టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి. డౌన్కి వెళ్ళండి. సో డెబిట్ అంటే ఏంటి? రా మెటీరియల్ డెబిట్ అవుతుంది మనకి. రా మెటీరియల్ తీసుకోండి, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, డెబిట్. ఇక్కడ 50,000 ఇస్తున్నాం, లేదంటే స్టార్ సింబల్ ఇస్తే పైన ఇచ్చిన అమౌంట్ అనేది కాపీ అయిపోతుంది. ఎంటర్, ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది, బిజినెస్ ఏరియా ఇవ్వాలి. మీరు బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేశారు? మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, వస్తుంది ఆటోమేటిక్గా. SA66 ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. ఎంటర్, సిమ్యులేట్ చేయండి. వెయిట్ ఏం చేస్తున్నారు? ఇంకెందుకు అవసరం లేదు. వెయిట్ చూడండి ఇక్కడ, వెయిట్. సో రా మెటీరియల్ డెబిట్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. అంటే టూ అంటే వెండర్ ఇవ్వాలా, నాట్ రిక్వైర్డ్. పైన వెండర్ ఇచ్చాం కదా, అదే అదే క్రియేట్ అవుతుంది. పైన వెండర్ ఇచ్చాం కదా, మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రియేట్ అవుతాడు. పైన ఇచ్చేసాం, సో అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మీరు 2 లైన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. చూసారా, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 40 డెబిట్. గుర్తుపెట్టుకోండి, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది.
31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఇంతకుముందు ఎలా R2Rలో ఎలా పోస్ట్ అయింది ఎంట్రీ అనేది జిఎల్ 40 డెబిట్ 50 క్రెడిట్. ఇక్కడ అలా కాదు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. పైన డాక్యుమెంట్ టైప్ ఏంటి కేఆర్. ఇంతకుముందు మనకి ఎస్ఏ ఉంది, ఎస్ఏ అంటే ఏంటి జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇది కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. క్లియర్ కదా. సేవ్ చేయండి. చూసారా డాక్యుమెంట్ నంబర్ 501 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ చేస్తాం. వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, సేమ్ అలాగే వెండర్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వాలి పైన. ఇన్వాయిస్ డేట్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చేసారు. ఇక్కడ పైన 15,000 ఇచ్చారు కదా, 15,000 ఇవ్వచ్చు, లేదంటే స్టార్ ఇవ్వచ్చు. స్టార్ అంటే అమౌంట్ కాపీ కదా. నెక్స్ట్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ట్యాప్ పట్టుకుని ట్యాప్ 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 పట్టుకుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కర్సర్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ట్యాప్ 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 పట్టుకోవాలి. ట్యాప్ ఎంటర్ ఎంటర్ సిమ్యులేట్ సేవ్. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. 40 డెబిట్ 31 క్రెడిట్. వెండర్ రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్. క్లియర్ కదా. సింగిల్ స్క్రీన్ లో చేస్తాం. నెక్స్ట్ డబల్ స్క్రీన్. టీ కోడ్ ఏంటి వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి ఎఫ్ డాష్ ఎంత 43 వెళ్ళండి. కేఆర్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 31 అంటే ఏంటి వెండర్ కదా. లాస్ట్ చూడండి 31 పోస్టింగ్ కి 31 ఏం చేస్తుంది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. కేఆర్ డాక్యుమెంట్ లో డ్రాప్ డౌన్ చేసి వెండర్ ఇవ్వండి. టుమారో క్లాస్ ఉంది, మ్యాండేటరీగా అటెండ్ అవ్వండి, మర్చిపోకండి. నెక్స్ట్ సాటర్డే వరకు క్లాసెస్ ఉంటాయండి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప. ఎంటర్ అమౌంట్ ఇవ్వండి 10th. వెరీ గుడ్. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. స్టార్ట్ కి 40 డెబిట్ కదా. 40 అంటే ఏంటి రా మెటీరియల్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. బిజినెస్ ఏరియా ఇవ్వండి. టెక్స్ట్ పైన ఒక టిక్ మార్క్, బిజినెస్ ఏరియా టిక్ మార్క్ ఉంది చూసారంటే ఏంటి బిజినెస్ ఏరియాని మీరు రిక్వైర్డ్ లో ఉంచారు ఓబీసీ ఫర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో, అందువల్ల బిజినెస్ ఏరియా మ్యాండేటరీ ఇవ్వాలి. ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్. సిమ్యులేట్ చేయండి. చూసారా రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. సో ఇది ఎంట్రీ చూసి ఎలా ఫామ్ అయిందో రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పోస్ట్ అయింది అక్కడ జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. జనరల్ లెడ్జర్ వ్యూ చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అయింది. రా మెటీరియల్ అకౌంట్ టు డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ మనం రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం గుర్తుందా. వెండర్ మాస్టర్ డేటాలో మీరు ఎంట్రీ అనేది ఒకే విధంగా పోస్ట్ చేశారు. ఇక్కడ వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది.
What it mean by reconciliation account? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. ఎంట్రీ వ్యూ పైన క్లిక్ చేయండి. ఎంట్రీ వ్యూ చూసారా, అది అట్లా వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందువల్ల ఒక డాక్యుమెంట్ ఒకలా పోస్ట్ చేస్తే వన్ మోర్ వేలో ఎందుకు కనిపిస్తుంది? మీరు రికన్సిలేషన్ అకౌంట్ కూడా యాడ్ చేశారు వెండర్ మాస్టర్ డేటాలో, మ్యాండేటరీగా చేయాలి అందువల్ల. ఓకే, నెక్స్ట్ డబల్ స్క్రీన్లో వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. F-43. ఫార్టీ అంటే రా మెటీరియల్ డెబిట్. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకేనా. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టిక్ నోట్ చేసుకోండి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టిక్ గుర్తుపెట్టుకోండి. వెండర్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 31 డెబిట్. సారీ, ఇక్కడ కరెక్ట్ లేదు కదా, కరెక్ట్ ఎంటర్ మార్చండి. అది రా మెటీరియల్ డెబిట్ 40 పైన 40 ఇవ్వండి. రాంగ్ చెప్పాను, ఐమ్ సారీ. 40. వెండర్ ఎంత? 31 మార్చండి. ఇది ఎంట్రీ. సింగిల్ స్క్రీన్లో చేయండి, డబల్ స్క్రీన్లో చేయండి, ఎలాగైనా చేయండి, నో ఇష్యూ. మీరు ఏ స్క్రీన్లో అయినా చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40, వెండర్ 31 ఎంట్రీ పోస్ట్ చేస్తాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, FBL1N వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. చూసారా, ఇవి మనం పోస్ట్ చేసాం. రెడ్ సింబల్ ఉంది అంటే ఏంటి? డ్యూ, డ్యూ అనమాట. బెల్ సింబల్ కర్సర్ ఉంచండి, డ్యూ. సో ఎంత పే చేయాలి వెండర్కి? 1,20,000. ఓకే, రేపు చేద్దాం. ఈ క్లియరింగ్స్ 3 టైప్స్ ఉంటాయి: స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. టుమారో చేద్దాం. ఓకేనా, క్లియరా? ఓకే. క్లియరా కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేయాలి? వెండర్ ఇన్వాయిస్ని క్లియర్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలో రేపు క్లాస్లో చేద్దాం. క్లియర్ కదా? రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అకౌంట్ పేమెంట్ స్టార్ట్ చేస్తాము.
ఓకే, అది ఉంచండి. ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి ఓపెన్ చేయండి నేను. చాట్ బాక్స్లో వన్ మోర్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. అకౌంట్ పేబుల్ ఇంకా ఉందండి, వన్ మోర్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is the main ledger, vendor or customer is the sub ledger. If we can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected sub ledger and main ledger. ఇది చెప్పాలి, అర్థమైందా? ఈ పాయింట్ చెప్పాలి ఇంటర్వ్యూలో. వాట్ యూ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ లైక్ వెండర్ ఆర్ కస్టమర్ అకౌంటింగ్ ఎంట్రీ, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ అండ్ సబ్ లెడ్జర్. తర్వాత కింద ఇమేజ్ మొత్తం నేను చూపించాను మీకు, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ వ్యూస్లో కనిపిస్తుంది. క్లియరా? క్లియరా కదా? S4 హనాలో బీపీ అనే ఒక పాయింట్ యాడ్ అవుతుంది. బీపీ బిజినెస్ పార్ట్నర్ అనేటటువంటి ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది, బీపీ అంటారు. కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, లిటిల్ బిట్ చేంజ్, ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్, ఓన్లీ వన్ స్టెప్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. క్లియర్ కదా? అర్థమైందా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? క్లియరింగ్ చేస్తాం, క్లియరింగ్. ఓకేనా? వెండర్ ఇన్వాయిస్ అనేది నెక్స్ట్ క్లాస్లో క్లియర్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. సేమ్ టైంకి క్లాస్ ఉంటుందండి, అటెండ్ అవ్వండి. అలాగే ఏదైనా టెక్నికల్ ఇష్యూ, వెరీ రేర్ ఇష్యూ అయితే తప్ప క్లాస్ మిస్ అవ్వదు. మ్యాక్సిమం 100% డైలీ ఉంటుంది క్లాస్ అనేది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.